తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన మహబూబ్ నగర్ జిల్లాలోని మన్యంకొండలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దాదాపు నెల రోజుల పాటు కొనసాగనున్న ఈ జాతరకు పాలక మండలి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ నెల 12న జరగనున్న గరుడ వాహన సేవ రథోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ బ్రహ్మోత్సవాలకు సీఎం హోదాలో తొలిసారి రేవంత్ హాజరు కానున్న నేపథ్యంలో మన్యంకొండలో భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. కుదిరితే తిరుపతి లేకపోతే మన్యంకొండ ఇది ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రజానికం ఎన్నో ఏళ్లుగా ఆచరిస్తూ వస్తున్న ఆచారం. అందుకే మన్యంకొండ తెలంగాణ తిరుపతి పేదల తిరుపతిగా గుర్తింపు పొందింది. అలాంటి పేదల తిరుపతిగా పిలువబడే మన్యంకొండ బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహిస్తోంది పాలక మండలి. దాదాపు నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే కాకుండా కర్ణాటకలోని రాయచూర్ గుల్బర్గాతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ప్రతి ఏడాది లక్షలాదిగా భక్తులు మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు తరలివచ్చి ఇక్కడ కొండల్లో కొలువైన శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరుమల వెళ్లిన అనుభూతిని పొందుతారు. అందుకే ఈ మన్యంకొండ పేదల తిరుపతిగా పేరుగాంచింది. బ్రహ్మోత్సవాలు కూడా ఇప్పుడే ఈరోజే స్టార్ట్ అయినాయి కాబట్టి మంచి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి దర్శనం చేయడానికి వచ్చింది. ఇక్కడ మొక్కుకుంటే కూడా కోరికలు కూడా బాగానే నెరవేరుతాయి, మంచిగా నెరవేరుతాయి కాబట్టి అందరూ దర్శించుకొని వచ్చిపోగలరని. ధన్వాడ నుంచి వచ్చింది. నేను ఒక సంవత్సరం దేవుని దర్శనంకి 7 తారీఖు వస్తున్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది. ఆయన చంపుతుండే తాగుతుండే అన్ని మాట్లాడుతుండే నీ దేవుని నమ్ముకున్నాకి మా ఆయన మారిండు. ఆయన చాలా మంచి కొంచెం పర్వాలేదు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో రాయచూరు వెళ్లే మార్గంలో ఉన్న మన్యంకొండకు ఎంతో ఘన చరిత్ర ఉంది. కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాళిల్లుతున్న మన్యంకొండలో పూర్వం సిద్ధపురుషులు మునీశ్వరులు తపస్సు చేశారు. ఈ కారణం చేతనే మునులకొండగా పిలువబడి కాలక్రమేణా మన్యంకొండగా మారింది. ఇక్కడ కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. లోక కళ్యాణార్థమై మునీశ్వరులు తపస్సు చేస్తుండగా కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదిశేషు అవతారంలో రాతి గుహలో స్వయంభుగా వెలిశారని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ఎందరో మహానుభావులు తపస్సు చేసి పూర్వ జ్ఞానాన్ని పొందారని చరిత్ర చెబుతోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మన్యంకొండ మహబూబ్నగర్ జిల్లా. నేను వంశపారంపర్య ధర్మకర్త అలహరి మనసువర్ కుమార్. ఈసారి 2025 బ్రహ్మోత్సవాలు ప్రభుత్వం ద్వారా మరియు జిల్లా యంత్రాంగం ద్వారా పాలక మండలి ద్వారా అన్ని ఏర్పాట్లు భక్తుల సౌకర్యాలు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. కనుక భక్తులు సామరస్యంగా సానుకూలంగా స్వామిని దర్శించుకొని తొందరపడకుండా నిదానంగా క్యూ లైన్ పాటించి స్వామిని దర్శించుకోవాలని మనవి. నీటి వసతి ఏర్పాటు చేసినాము, పార్కింగ్ వసతి ఏర్పాటు చేసినాము. భక్తులకు పైన పార్కింగ్ లేనందుకు తమ వాహనాలను కిందనే నిలుపుకొని పైకి ఆర్టీసీ ద్వారా ఏర్పాటు చేసిన బస్సులలో రాగలరని మనవి. మిగతా అన్ని ఏర్పాట్లు చక్కగా ఏర్పాటు చేసినాం, గమనించగలరు. మాఘశుద్ధ పౌర్ణమి రథోత్సవం 12/2/25 రాత్రి 12 గంటలకు ప్రారంభమవుతుంది. మరియు మార్చి 14 అమ్మవారి కళ్యాణం పగలు 12 గంటలకు ఉంటుంది. తిరుపతికి మన్యంకొండకు ప్రకృతిరీత్యా ఒకే పోలికలు ఉన్నాయి. తిరుమలలో స్వామివారు 7 కొండలపై వెలవగా మన్యంకొండలో మాత్రం 3 కొండల మధ్య వెలిశారు. తిరుమలకు 7 కొండలను దాటుకుని వెళ్లాల్సి ఉండగా మన్యంకొండలోనూ 7 ద్వారాలను దాటుకుని ఆ స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ కారణం చేతనే మన్యంకొండను తెలంగాణ తిరుపతి పేదల తిరుపతిగా పిలుస్తూ ఉంటారు. ప్రతి ఏడాది ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఆలయం పాలక మండలి ప్రత్యేక ఏర్పాట్లను చేస్తుంది. అయితే ఈ ఏడాది సీఎం హోదాలో రేవంత్ రెడ్డి బ్రహ్మోత్సవాలకు హాజరు కానున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకోనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగంతో పాటు పాలక మండలి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానంలో అర్చకునిగా పనిచేసిన మొట్టమొదట 5 మునులు తపస్సు చేశారు. ఆ యొక్క తపస్సు నుంచి స్వామివారు తిరుమల నుంచి పాదాచార్య స్వామి పాదాలు ఉన్నాయి. కొండ ముందు బాగున్న బండపైన ఆ విధంగా కోనేలో కూడా స్వామి పాదాలు ఉన్నాయి. అది తబ్బని కోనేరు.
ముఖ్యంగా స్వామి గుహంతర్మాలు వేశాడు. స్వామి ఆదిశేష అవతారం స్వామి గారు విలిసిండగా స్వామి యొక్క ముఖాకార దర్శనం మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ నిదర్శనాలంటే కట్టన గుడి, పులిముట్టని స్వామి, తవ్వని కోనేరు, చేయని పాదాలు. ఇది ముఖ్యంగా తెలంగాణ తిరుగుతూ మహబూబ్నగర్ జిల్లా పెద్ద క్షేత్రము. శ్రీ మన్యంకొండ శ్రీ లక్ష్మీ దేవస్థానం బ్రహ్మోత్సవాలు ముఖ్యంగా మాఘ మాసంలో జరుగుతాయి. మాఘ శుద్ధ దశమి మొదలుకొని శివరాత్రి వరకు ఉంటుంది. అంటే దశమి రోజు స్వామివారికి ప్రత్యేక అభిషేకం. అదేవిధంగా ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క అర్చక స్వాములు ఉన్నటువంటి అలహరి వంశీకులు స్వామివారి వాళ్ళ యొక్క స్వాములు ఆ కేశవని అర్చక స్వామికి ప్రతిష్ఠ స్వామివారు కృష్ణాదిలో లభించాడు. ఆ యొక్క వాళ్ళ వంశస్థులు ఇక్కడ కూడగర గ్రామ నివాసం ఏర్పరచుకున్నారు. నివాసం ఏర్పడి ప్రతిరోజు కూడా స్వామివారి నిత్య విధులు నిర్వహించారు. ఆ విధంగా ఈరోజు అంటే ప్రారంభం రోజు వారి ఇంటి నుంచి స్వామివారు పల్లకి సేవలు స్వామిని ఏం చేసుకొని గ్రామోత్సవంలాగా గ్రామ చుట్టూ కూడగర గ్రామం చుట్టూ తిరుగుకుంటూ ఈ యొక్క గుట్టపైకి పల్లకిల స్వామివారు దాన్ని తిరిగి సేవ అంటారు. ఇదిలా ఉంటే గత ప్రభుత్వాలు యాదాద్రిని అభివృద్ధి చేశాయని, కానీ తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్న మన్యంకొండను మాత్రం పట్టించుకోలేదన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఇక్కడ ఎన్నో రకాలుగా భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సింది పోయి నామమాత్రపు చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. చరిత్రలోని తొలిసారి మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు ఒక సీఎం హాజరు కానుండటం, అది కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన సీఎం రేవంత్ రెడ్డి స్వామివారిని దర్శించుకోనున్న తరుణంలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. మన్యంకొండపై సీఎం రేవంత్ స్పందన ఎలా ఉంటుంది? ఇప్పటికైనా మన్యంకొండ దశ మారుతుందా అన్న ఆశ అందరిలోనూ చిగురిస్తోంది.